నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. మూసి సుందరీకరణ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఆ మూసి పరివాహ ప్రాంతంలో కట్టుకున్నటువంటి ఇల్లు కట్టుకున్నటువంటి బాధితులు మరి రోడ్ ఎక్కి ధర్నా చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఇవాళ మూసి సుందరీకరణ అని చెప్పి ప్రభుత్వం ఒక అంశాన్ని తీసుకొస్తాం, దానికి మీరు ధర్నా చేస్తా ఉన్నారు, ఏం చెప్తారు? మూసి సుందరీకరణ కోసం మేము ధర్నా చేయట్లేమండి. మా ఇల్లులు పోతాయి, ఆ సుందరీకరణలో భాగంగా మా ఇల్లులు ఏవైతే లైన్లో ఉన్నాయో అవి పోతాయి అని చెప్తున్నారు. మాకు ఇంకా ప్రాపర్గా ఏ నోటీసు ఏ గవర్నమెంట్ ఏది ఇవ్వలేదండి. ఇది నిజం. కానీ చూస్తున్నాం, మనం వచ్చారు, కూల్చేశారు, వెళ్ళిపోయారు, ఏడుస్తున్నారు. మీ మీడియా సోదరుల నుంచే మేము ఇదంతా వింటున్నాం. మాకు కూడా అదే భయం వేస్తుంది. అంటే బ్లూ జోను, బ్లూ లైన్, రెడ్ లైన్ అని చెప్పి ఏదో ఆన్లైన్లో రిలీజ్ చేశారు. ఇవన్నీ చూస్తే మాకు భయం వేస్తుంది. ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా, ఎవరైనా ఈ కాలనీలోకి తెలియని పర్సన్ వచ్చినా మాకు భయం వేస్తుందండి. అయ్యో, ఎవరైనా వస్తారా, మా ఇల్లు కూలగొట్టేస్తారా, మా పరిస్థితి ఏంటి, రేపొద్దున మా పిల్లల పరిస్థితి ఏంటి అని భయం వేస్తుందండి. మేము ఏ అక్రమ కట్టడదారులం కాదండి. మాకు ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము ట్యాక్స్ కూడా పే చేస్తున్నాం గవర్నమెంట్కి. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. దయచేసి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మూసి సుందరీకరణ చెయ్యండి. ఎలాగా ఫస్ట్ దాన్ని క్లీన్ చేయండి. మేము వస్తాం, మేము హెల్ప్ చేస్తాం, మా వంతు సహాయం మేము చేస్తాం. దాన్ని క్లీన్ చేయండి. అంతేగాని మీ ఇల్లు కూలగొట్టేస్తాము, అందులో ఇంకో తెచ్చి బిల్డింగ్ కడతామంటే మేము దీనికి అస్సలు ఒప్పుకోమండి. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అస్సలు వద్దండి. మా ఇల్లు మాకు కావాలి ప్లీజ్. మేము ఇల్లు ఇప్పుడు ఎలాగైతే బ్రతుకుతున్నామో సంతోషంగా, మా సంతోషాన్ని, మా జీవితాన్ని మాకు ఇట్లా వదిలిపెట్టండి ప్లీజ్. మమ్మల్ని ఇలా వదిలేసి మాకు సంతోషం అంటే ఏంటిదో తెలియక 10 రోజులు అవుతుందండి. తిండి లేదు, నిద్ర లేదు. మా పిల్లలు చిన్న పిల్లలు, నర్సరీ పాప, ఫస్ట్ క్లాస్ పాప స్కూల్కి వెళ్తారండి. వాళ్ళకి కనీసం సరిగ్గా తిండి కూడా పెట్టలేకపోతున్నాను. నేను తినలేకపోతున్నాను, నా పిల్లలకి పెట్టలేకపోతున్నాను. రేపు పొద్దున వచ్చి జరిగితే నా చిన్న పాప, నా పెద్ద పాప, అమ్మ మా నీళ్ళు తీసేస్తారా అమ్మ అని అడుగుతుంది. నేను ఆ పాపకి ఏం సమాధానం చెప్తానండి ఈరోజు? దయచేసి ప్లీజ్ మా ఇంట్లో జోలికి ఎవ్వరు రావద్దండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాం. మా ఇల్లు మాత్రం మేము పోగొట్టుకోదలుచుకుంటాం. నోటీసులు కూడా ఏమి రాలేదు కదా, మరి ఎందుకు అంత భయం? అదేనండి చెప్తా. నోటీసులు రిలీజ్ చేశారు కదా, రెడ్ లైన్, బ్లూ లైన్ అని. ఇంకా ఈ మధ్య ఎలాగో తెచ్చి కూలగొట్టేశారండి. సామాన్లతో సహా చాలా ఇల్లులు కూలగొట్టేశారండి. అవన్నీ చూసాం కదా, భయం వేస్తుంది కదా. మేము మధ్యతరగతి వాళ్ళమండి. మాకు జీవితంలో ఒకే ఇల్లు, ఒకే ఆశ, ఒకే సాకారం. మళ్ళీ మేము ఇంకో ఇల్లు, ఇది పోతే ఇంకో ఇల్లు మేము కొనుక్కోలేమండి. ముందే ఫైట్ చేద్దాం, ముందే వెళ్దాం. మా ఇల్లు జోలికి ఎవరు రాకముందే మేమే వెళ్ళి ఫైట్ చేద్దామని చెప్పి ఈరోజు రోడ్డు మీదకి వచ్చామండి మేము. ప్లీజ్. ఇప్పటివరకు కూడా సిటీలో చూస్తూ ఉన్నాము, అక్రమ కట్టడాలు అంటూ కూల్చివేసిన అంశాన్ని చూసినాం. దాని పట్ల మీరు ఏం చెప్తారు? అక్రమ కట్టడాలు అంటారు. వాళ్ళైనా సరేనండి, మీ పర్మిషన్లు లేకపోతే వాళ్ళు ఎవరండి కట్టారు? మీ రిజిస్ట్రేషన్ కానీ, మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా ఇల్లు కట్టుకుంటారు. అక్రమ కట్టడాలు మాటకు ఒకసారి అక్రమ కట్టడాలు అంటారు. ఎక్కడండి అక్రమ కట్టడాలు? మీరు నిజంగా మా జీవితాల్లోకి వచ్చి ఒకరోజు మా కాలనీలోకి వచ్చి ఒకరోజు మా జీవితం చూస్తే మేమంటే ఏంటి, మేము ఎంత కష్టపడుతున్నాం, మేము ఏం చేస్తున్నామని మీకు తెలుస్తుంది. ఏదో నోటికి వచ్చినట్టు అక్రమ కట్టడాలు కట్టేసుకొని మాకు ఎవరిచ్చారు? మా గవర్నమెంట్ ల్యాండ్ అది. ప్రతిదీ మేము లక్షలు పెట్టి కొనుక్కున్నాం, రూపాయి వేలు కాదు, మా లక్షలు పెట్టి కొనుక్కున్నాం. మా జీవితం మొత్తం దారపోసాం దానికోసం. ఇప్పుడు ఇంకా కష్టపడాలి. మాది అయిపోలేదు, ఇంకా లోన్స్ ఉన్నాయి. ఇంకా 30-40 సంవత్సరాలు లోన్ కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అయిపోలేదు ఏది. మా పిల్లలు బాగుంటారు అనే కదా కొనుక్కున్నాం. ఏ రకంగా అక్రమ కట్టడాలు అంటారండి వాటిని? మీరు వచ్చి లీగల్గా డాక్యుమెంట్స్ చూడండి. నేను ఒక హౌస్ వైఫ్ నండి. నేను ఈనాడు నా కాలనీలోనే ఎవరికి తెలియదండి. నేను బయటికి రాను అసలు. అట్లీస్ట్ నేను జాబ్ కూడా చేయను. నేను ఒక హౌస్ వైఫ్ని. ఈరోజు రోడ్డు మీదకి వచ్చానంటే దేనికోసం వచ్చానండి? నా హస్బెండ్, నా పిల్లల కోసం వచ్చాను. ప్లీజ్ దయచేసి మా ఇల్లు మాకు వదిలేయండి. మాకు ఏ డబుల్ బెడ్రూమ్లు వద్దు, ఏ డబ్బులు వద్దు. ఏ రాజకీయ పార్టీకి కూడా మేము అతీతం కాదండి. ఈరోజు ఏదో వీళ్ళు వచ్చారు, రేపు నిజంగా మీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే మేము మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, మిమ్మల్ని మళ్ళీ హెల్ప్ అడుగుతాం. దయచేసి మళ్ళీ మేమేదో పార్టీకి, పాలిటిక్స్కి మేము ఎవ్వరం ఇక్కడ ఇది కాదండి. ఆ పొలిటీషియన్స్ మా కోసం వచ్చారు, మేము వెళ్ళాం. అలాగే మీరు రండి మా కోసం, మేము మళ్ళీ మీకోసం వస్తాం. మేము పార్టీలకు సంబంధించిన వాళ్ళం కాదు, బాధపడుతున్న వాళ్ళం. ఇక్కడ ఈ అక్రమ కట్టడదారులు అన్న మాటకి గుండె నిండా వేదనతో బాధపడుతున్న వాళ్ళం. దయచేసి ప్లీజ్ మా బాధను తెలియజేయండి మీరు అందరికీ. మేము ఎంత కష్టపడి కట్టుకున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, ఇదంతా ప్లీజ్ అందరికీ చెప్పండి. మేము అక్రమ కట్టడదారులం అని మాత్రం చెప్పకండి ప్లీజ్. ప్లీజ్ ఆ మాటను మాత్రం. మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా రావడం రాలేదండి. మా సైడ్ అయితే ఎవ్వరూ రాలేదు. ఓటు అడిగి వెళ్ళిపోయారంటే అంతే, ఇంకెవ్వరూ లేరు.
ఇంతవరకు మా కార్పొరేటర్ కానీ ఎవరు, మా కాలనీ ప్రెసిడెంట్ గారు వచ్చారు ఈరోజు మాట్లాడుతున్నారు, కానీ మా దగ్గరికి అయితే వచ్చి మీ బాధ ఏంటమ్మా, మీరు ఏంటి అని అంటే మేము ఈరోజు రోడ్డు ఎక్కే వాళ్ళం కాదండి. ఈరోజు అస్సలు రోడ్డు ఎక్కే వాళ్ళం కాదు. మీరు నిజంగా మాతో మాట్లాడండి, వచ్చి మీ ప్రాబ్లం ఏంటమ్మా, మీరు ఏం చేయదలుచుకున్నారు మాతో డైరెక్ట్గా మాట్లాడితే మేము మీతో మాట్లాడడానికి కూడా రెడీగానే ఉన్నాం కదా, అంతే. అది చెప్పదలుచుకున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి ఒక మాట అంటుంటాడు, తెలంగాణలో ఏ ఒక్క ఆడబిడ్డకి అన్యాయం జరిగినా నేను ఊరుకోను. ఆడబిడ్డలు ఏడుస్తున్నారండి ఈరోజు. ప్రతి ఆడబిడ్డ ఎక్కామండి, ఎప్పుడు రోడ్ ఎక్కని మనుషులు మేము రోడ్ ఎక్కాం. ప్రతి ఆడబిడ్డ బాధపడుతుంది, తిండి తినట్లేదండి, 10 రోజులు అవుతుంది, నిద్ర లేదండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇవిడ మా పక్కన ఉంటారు, మా బాధ ఒకరికి తిన ఆఫీస్కి వెళ్తుంది, నేను ఇంట్లో ఉంటాను, తను ఏదైనా చెప్తుంది నాకు ఏంటమ్మా ఏమైందంటే ఏడ్చుకుంటే నేను బయటకు వచ్చి 10 మంది చేసే ఫైట్ అంతా చేస్తున్నాము. న్యూస్ అనేది ప్రాపర్గా లేదు, ఊరికే రెడ్ లైన్ బ్లూ లైన్ అనేసి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఆఫీస్కి వెళ్తాము, లాక్ వేసి ఉంటుంది, ఇంటికి వచ్చి ఊరికి లైన్ ఉంటుందో తెలియదు, RBX 100 అని అది రాస్తారో తెలియదు, ఇల్లు ఉంటుందో కూడా లేదో కూడా తెలియదు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పక్క వాళ్ళు ధైర్యంగా ఉన్నట్టు వాళ్ళు ధైర్యంగా లేరు. వచ్చే న్యూస్ అలా ఉన్నాయి, స్ప్రెడ్ చేస్తున్నారు. అలా ఆ మార్కింగ్ ఎందుకు వేసారో వాళ్ళకే తెలియాలి. ఏమైనా ఉంటే వచ్చి మాట్లాడవచ్చు కదా మాతోని, మేము ఆన్సర్ ఇస్తాము. ఇల్లీగల్గా అయితే ఏం కాదు కదా, అన్నీ లీగల్గానే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా ఉంది కదా. మీరు అప్రూవల్ ఇచ్చి మీరు ఓకే అనేసి చెప్పినాకనే కదా మేము ఇక్కడ కట్టుకున్నాము, మేము ఇక్కడ ఉంటున్నాము. అన్నీ అయిపోయాక ఇప్పుడు వచ్చి మీరు ఈ జోన్లో ఉన్నారు, ఆ జోన్లో ఉన్నారు, మీరు ఎలా చెప్తారు మాకు అసలు అర్థం కాదు. ఇదే నాలెడ్జ్ మీకు ఫస్ట్ కూడా ఉంటుంది కదా, మీ గవర్నమెంట్ వాళ్ళే కదా మాకు అప్రూవల్ అన్నీ ఇచ్చినారు. సో అప్పుడే చెప్పాల్సింది కదా, ఇది ప్రాపర్ది కాదమ్మా, ప్లేస్ ఇక్కడ ఉంటే మీకు ప్రాబ్లం అవుతుందమ్మా, ఇది ఆల్రెడీ బఫర్ జోన్లో ఉంటుంది, ఈడ ఈ నది ఉన్నది, ఈ తొక్కు ఉన్నది, తోటకూర ఏదో ఒకటి చెప్పాల్సింది కదా. మాకు నాలెడ్జ్ లేదు. యాజ్ పర్ ద గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన హ్యాపీగా ఉన్నాము, ఇల్లు వచ్చింది కదా, సంపాదించుకున్నాం కదా అనేసి. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ ఇది అది అనేసి అంటే మేము ఎక్కడ పోవాలండి? ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు, ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందో కూడా తెలియదు. మొన్నటి వరకు కూడా ఎవరు రాలేదు. నిన్న 6 o'clockకి మా కాలనీ వాళ్ళంతా కలిసి తెలంగాణ భవన్కి వెళ్తే హరీష్ రావు గారు ఆయన సపోర్ట్ చేసినారు. ఈ రోజు కూడా ఆయన వచ్చి మాట్లాడుతున్నారు, ఆ పార్టీ వాళ్ళు వీళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చినారు కూడా మాకు కాదు, అట్లీస్ట్ కాస్త సపోర్ట్ వచ్చింది. మొన్నటి వరకు కూడా ఏడ్చుకుంటూ ఉన్నాము, మినిమం హోప్స్ కూడా లేవు మాకు, అసలు ఎలాంటి హోప్స్ లేవు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మెంటల్ టార్చర్ అంటే ఏందనేది సీరియస్లీ వీఆర్ గోయింగ్ త్రూ దట్, నిజంగా గోయింగ్ త్రూ దట్. మేమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళము, మా పేరెంట్స్, మా రిలేటివ్స్, అయ్యో నా బిడ్డ ఇట్లా, అయ్యో నా కొడుకు అట్లా అనేసి వాళ్ళు ఎంత ఏజ్డ్ పర్సన్ ఉంటారు. రేపటి రోజున వాళ్ళకి ఏమన్నా అయితే ఎలా లైఫ్ పోతుంది, ఒక ఇల్లు ఒక కుటుంబం అంతా నాశనం అవుతుంది కదా. ఈ తెలంగాణ ఎన్ని కుటుంబాలు ఇప్పటిదాకా ఎంతమంది ఫీల్ అవుతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, ఇంతమంది నాశనం. కానీ ఏమన్నా కానీ నీకేనా వచ్చి మాట్లాడేది లేదా, చెప్పేది లేదా, ఓ ప్రాపర్ ప్రాసెస్ లేదా? ఊరికే నువ్వు పోయి సీట్లో కూర్చున్నామా ఫర్ ఎగ్జాంపుల్ కాదు కదా, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి, ఒక ఎలిజిబిలిటీ, నీకు పాలిటిక్స్, ఎలక్షన్స్, హూఎవర్ ఇట్ ఈస్, సీఎం కానీ, పిఎం కానీ, ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎవరైనా కూడా ఒక ప్రాపర్ ప్రాసెస్ వచ్చి అడిగి ఓట్స్, ఎలక్షన్స్, కౌంటింగ్ అది ఒకటి ఉంది కదా. మరి మా దగ్గరికి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు వచ్చి కూలగొట్టడమేనా? ఇన్ఫర్మేషన్ లేదా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెమైనా సెన్స్ లేదా, హ్యూమానిటీ లేదా? నీ అక్కకో చెల్లకో సొంతంగా నిజంగా ఇట్లా వచ్చి రోడ్డు మీద పడితే బాగుంటుందా? మినిమం ఆలోచించండి రా బాబు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు గొడవ పడుతున్నారు అనేసి. చెయ్యి, నువ్వు బ్యూటిఫికేషన్ చేస్తావా, ఏం చేస్తావో చెయ్యి, కానీ మనుషులను ఇబ్బంది పెట్టి చెయ్యకు. ఏదైనా డెవలప్మెంట్ చేస్తానంటే చెయ్యి, అందరికి బాగుపడేలా ఉండాలి. మనుషులను ఏడిపించి వాళ్ళ చావుల మీద 3 ఆల్రెడీ ఏమంటారు చనిపోయినారు కదా, వాళ్ళని అట్లా చేసి నువ్వు చేసి ఏం లాభం? ఇంతమంది ఉసురు పోసుకుంటున్నారు కదా, చేసి ఏం లాభం? ఏది లేదు. మా బొందలు గట్ట మీద మీరు పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారా? అంత పెద్ద మాట అన్నారు. ఇంకేమనాలండి, ఇంకేమనాలి? ఇంట్లో జనాలు ఉంటున్నారు, ఉన్నా కూడా వాళ్ళని పోలీసులను తీసుకొచ్చి పోలీసులే బెదిరిస్తున్నారు. మీరేమైనా రిటర్న్ మాట్లాడితే తీసుకుపోయి జైల్లో వేస్తామనేసి. ఏ గవర్నమెంట్ని నమ్మాలి? ఇంట్లో ఉన్న వాళ్ళని లాక్కడానికి పోలీసు ఇబ్బంది పెడతారు. నువ్వు చేసేది కరెక్టే అయితే నువ్వు పోలీసులు ఎందుకు తీసుకురావాలి? నువ్వు ప్రాపర్ నోటిఫికేషన్ తీసుకురా, పేపర్ తీసుకురా, అమ్మ ఇదిగో నీది ఇది కాదమ్మా, నీకు ఇది ఇస్తామమ్మా, ఇది హామీ అమ్మ, ఓ పేపర్ ఓ ధైర్యం చెప్పు, తర్వాత నువ్వు తీసుకపో, నువ్వు డెవలప్ చేయి. అదో పద్ధతి. లేదు అనేసి నేను నేనే కూర్చుంటా, నా ఇల్లు నేను ఎందుకు పోతానే, నా ఇంట్లో నేనే కూర్చున్నా కూడా నువ్వు క్రేన్ తీసుకొచ్చి పడేస్తావు, పోలీసులు వచ్చి నన్ను లాక్కెళ్తారు, ఇష్టం వచ్చినట్టు కొడతారు. ఎన్ని న్యూస్లు చూడలేదు, చిన్న పిల్లలు స్కూల్ అంటారు, బుక్ అంటారు, నాకు వాటర్ బాటిల్, సామాన్లు తీసుకొని ఇవ్వట్లేదు వాళ్ళని. ఎవరికి న్యాయం జరుగుతుంది? ఎవరికి న్యాయం జరగట్లేదు. అందరూ ఏడుస్తూనే ఉన్నారు. టెనెంట్స్ అయినా అట్లనే ఉన్నారు, రెంటర్స్ అయినా అట్లనే ఉన్నారు. పలానా ఫర్ ఎగ్జాంపుల్ బఫర్ జోన్ ఉన్నది, వాళ్ళకి తెలియదు, వాళ్ళు అక్కడ రెంట్ తీసుకున్నారు, వాళ్ళకి సెటిల్ అయిన వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు? బఫర్ జోన్ అంటున్నారు. మూసీ రివర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ రివర్ బెడ్ ఉంది, ఇది ఉంది అనేసి ఎవరికి తెలియదు.
ఆ సైంటిఫిక్ వేలో ఎప్పుడు చేసినారు? ఎప్పుడు చేయలే. గూగుల్ కొడితే కూడా అది లేదు. లేక్స్కి చేయొచ్చు, లేక్స్కి మీరు ఎప్పుడో చేసినారు. ఆ లేక్స్ వాటర్ అంతా ఎకలాజికల్ జాగ్రఫికల్లే చేంజ్ అవుతుంది. యాజ్ ఏ క్లైమేటిక్ ఒకటే వరల్డ్ ఇది హైదరాబాద్ అనే కాదు, మొత్తం వరల్డ్. ఇప్పుడు మన అఖండ భారత్ అంటే ఎక్కడో ఉండాలి. ఎకలాజిక్ ఏం జాగ్రఫికల్ చేంజెస్ కాలేరా? జాగ్రఫికల్ చేంజెస్ బట్టి దాన్ని బట్టి డెవలప్మెంట్ అవుతుంది. అది ఉత్తరాఖండ్లో ఏదైతుంది అది జాగ్రఫికల్ చేంజెస్ అవుతాయి. క్లైమేటిక్ ఎందుకు పాపులేషన్ పెరుగుతుంది. అప్పుడు పాపులేషన్ ఏమిటి, ఇప్పుడు పాపులేషన్ ఏమిటి, కంపారిజన్ చేయండి. 1:10 100 అయిపోయింది. అప్పుడు ఎంత ఉండే జనాభా, ఇప్పుడు 140 crores ఉంది జనాభా. ఇప్పుడు అదే ఉందా? లేక్ సర్వైవల్ డ్రింకింగ్ వాటర్ మనం అదే లేక్స్ నుంచి మనం వెళ్తున్నాం లేదు. మనం ప్రాపర్గా డ్యామ్ ఒకటి ఉంది. ఏదైనా ఇంజనీర్, ఐ మీన్ ఇంజనీర్, నేను ఏదో ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీడియా వాళ్ళు ప్లీజ్ అండ్ ఎవరు కమెంట్ చేస్తున్నారు, ఇది ఇల్లీగల్ కాదు. ఫస్ట్ చూడండి మా బాధలు ఏమిటి. మేము ఏదో ఇది ఇల్లీగల్ అనేసి ఎంక్రోచ్మెంట్ అని పెట్టకండి. ఏదో మంచి ఇది ఉంది, మీ ఇంట్లో వచ్చి ఏదో ఒకటి పెడితే అప్పుడు తెలుస్తుంది మీకు బాధ ఏమంటనేసి. జస్ట్ ఒక కమెంట్ రాసేసి క్లాప్ చేసేసి అని కాదు. ప్రభుత్వం గుర్తిస్తా ఉంది, రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా. ఎవరు చెప్పినారు? ఒక బ్యూటిఫికేషన్ అంటే, ఒక డెవలప్మెంట్ అంటే, ఒక ప్రజలకి ఇది చేసి ఏ డెవలప్మెంట్ అది అంగీకరించదు. డెవలప్మెంట్ రివర్, ఇప్పుడు పాత రివర్ లేక్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేని పర్పస్ ఉంటాయి? లేక్స్ దేని పర్పస్ ఉంటాయి? బేసికల్లీ ఒక గ్రామం ఉంటుంది, దాంట్లో వాటర్ ఫ్లో అవుతుంది, తాగడానికి ఉంటుంది. ఏదో రివర్ ఒక ఇది 55 kilometers, అదే రివర్ గంగా నమామి మోదీది ఉంది, అదే దేనిది ఉంది, అది ఎక్కడ 4-5 states ఇది ఉంటుంది. నార్త్ ఈస్ట్కి వెళ్తే ఎన్ని స్టేట్స్ క్రాస్ వచ్చి ఒక లేక్ అది వస్తుంది. డెవలప్మెంట్ అనేసి ఇది చేసేస్తారా? అది ఉండదు. ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్ లైఫ్లో ఇది జాగ్రఫికల్ది ఉంటుంది. పబ్లిక్ ఎక్కువైతున్నారు, పాపులేషన్ ఎక్కువైతుంది. ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నారా అందరు? ముందు ఎంత ఫార్మింగ్ చేస్తున్నారు? ఇప్పుడు అందరు విలేజ్లో ఉన్న వాళ్ళు అందరు ఫార్మింగ్ చేస్తున్నారా? లేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుందా? అక్కడ అవుతుందా? అందరు ఫార్మింగ్ చేసుకుంటా కూర్చున్నారు. అందరు చదివేసి ఇక్కడే వచ్చి జాబ్ చేస్తున్నారు కదా. ఫార్మింగ్ ఇప్పుడు చేయమండి. అప్పుడు చేసే వాళ్ళు ఫార్మింగ్ ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? ఫార్మింగ్ అనేసి ఒట్టి ల్యాండ్ ఉంది, ఫార్మింగ్ ఎవరు చేస్తున్నారు? కొంతమంది చేస్తున్నారు. మన అగ్రికల్చర్ది ఇది ఉండే, కానీ ఇప్పుడు అందరు గ్రోత్ అంటారు. 1947లో ఇది ఇండిపెండెన్స్ వస్తే ఇది ఇక రజాకర్ మూమెంట్స్ లాగానే అయిపోతుంది. అదే అయింది. ఇంకేముంది? హిట్లర్ లాగా ఏది ఎవరితోటి ఇది చేస్తున్నారు? నిజాం అంటున్నారు అక్కడ నచ్చి. ఎవరు ఎండి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఇది నిజాంది ఇది. నేను కూడా హిస్టరీ చదివినాం. నిజాం చేపించినాడు, తన పైసలతో చేపించినాడు. గరీబ్ వాళ్ళతోటి ఏం చేపియాలి? వాళ్ళ పైసలు తీసుకొని చేపియాలి. సెకండ్ థింగ్, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా ఇది స్ట్రీమ్ ఉంది, ఇది తాగేనాడికి సిటీకి ఇది తాగే నీరా తీసుకొని ఏదైనా లెబొరేటరీలో ఏదైనా చెప్పించి చెప్పండి. ఒక్కటి కూడా కాదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండే హుస్సేన్ సాగర్ది వాటర్ మనం క్లీన్ చేపిస్తాం అనేసి ఎంత ఏముంది అనేసి. ఇది జస్ట్ ఒక పొల్యూటెడ్ వాటర్, ఇండస్ట్రియల్ వేస్ట్ కాదు, హ్యూమన్ ఎక్స్క్రియేషన్. మనం ఏం యూస్ చేస్తున్నాం డైలీ పర్పస్ అది ఉంది. ఒక ఇండస్ట్రీ ఇది వాటర్ వెళ్తుందా? ఫార్మసిటీ ఉందా? ఇండస్ట్రియల్ వాటర్ ఏదైనా వెళ్తుందా? ఏం లేదు. ఎలా చెప్తారు ఇది పొల్యూటెడ్ అయిందనేసి? ఒక ఫిష్ కూడా ఉంటుంది, ఒక ఫిష్కి కూడా మీరు స్వచ్ఛత అయిన దాంట్లో పెడితే చచ్చిపోతుంది. క్లీన్ వాటర్లో పెట్టి ఒక 10 days ఉంచండి, చచ్చిపోతే చెప్పండి. ఒక సముద్రం కూడా ఉంటుంది పొల్యూటెడ్. దేనికి? మనం ఏదైనా ప్లాస్టిక్ పడిస్తే వాళ్ళు ఏదైనా తింటే అది ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ రివర్ బెడ్లో ప్లాంట్స్ వేరే ఉంటాయి, సాయిల్లో ప్లాంట్స్ వేరే ఉంటాయి. ఏం చెప్తారు ముఖ్యమంత్రి కావచ్చు? మా హౌస్ మాకు ఉండాలి, డెవలప్మెంట్ చేయాలంటే చేయండి, కానీ మా హౌస్ కులగొట్టి డెవలప్మెంట్ మాకు వద్దు. ఆ డెవలప్మెంటే బేకారు ఉంటుంది. మీరు కావాలంటే క్లీన్. ఎందుకు ఇంత ఫ్లడ్స్ వస్తున్నాయనే కదా ఈ బాధ చెప్తున్నారు కదా. ఓల్డ్ సిటీలో ప్రాపర్ మీరు లండన్ అంటారు, లండన్లో వెళ్ళగానే వాటర్ 10 minutesలో వాటర్ ఎలా డ్రైన్ అవుతుంది? ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఉంది, ప్రాపర్ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏముంది? ఇప్పుడు మీ రోడ్లో ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్తే గుంతలే ఉన్నాయి. డెవలప్మెంట్ అంటే ఇదేనా? ఓకే జస్ట్ ఒకటే మూసి ఉంది ఇంకేం లేదనేసి. మీరు వెళ్ళండి, సిటీ మొత్తం తిరగండి. నవాబ్ వేయించిన రోడ్స్. నేను ఆల్మోస్ట్ 38 years ఇక్కడే. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా గ్రాండ్ ఫాదర్ ఇక్కడే. నిజాం అప్పుడు మేము ఇక్కడ నుంచి మేము నార్త్ అంటే మేము పురోహిత్. బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఎవరికి చెప్తున్నారు ఇది తెలంగాణ అనేసి ఇది అనేసి? మాకు తెలియదు ఆ హిస్టరీ. పుట్టి వీళ్ళకే తెలుసా హిస్టరీ అనేసి? మేము మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఇక్కడ నుంచి మేము పురోహిత్ లాగా వచ్చినాం. మళ్ళీ ఇక్కడ రజాకర్స్ మూమెంట్ అయితే అప్పుడు మేము ఇక్కడే ఉన్నాం. ఇది మేమంతా బేర్ చేసి ఇది చేసి ఉంటే మేము ఇక్కడ ఎందుకున్నాం?
ఇది ఎందుకున్నాం ఇంత ఎండలో ఆరాంగా కూర్చొని మూవీ చూడొచ్చు కదా ఎక్కడైనా. ఇప్పుడు మూవీ కొత్త రిలీజ్ అయితే ఉండొచ్చు కదా. ఎందుకు? మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, తన ఫోర్స్లో ఉండేసి మొత్తం. ఇప్పుడు మా కాలనీ మొత్తంలో ఆర్మీ మ్యాన్ ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు అక్కడ బార్డర్లో సఫర్ చేసి వాళ్ళు అక్కడ బార్డర్లో ఒక సియాచిన్ అని ప్లేస్ ఉంటుంది, అక్కడ ఎవరు సర్వైవ్ కాలేరు. -40 degrees Celsiusలో టెంపరేచర్ ఉంటుంది. సర్వైవల్ ఉంటుందా? ఉండదు. వాళ్ళు అక్కడ సర్వైవల్కి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఎక్కువ ఇది ఇస్తుంది, ఎవరు డ్యూటీ చేస్తారు. వాళ్ళు ఒక 2 years 3 years అక్కడ చేసేసి వాళ్ళు ఏదైనా మనకి ఇది ఉండాలనేసి చేస్తారు. అది ఉంటుంది. వాళ్ళు వచ్చేసి మనం ఇంట్లో ఇది చేస్తే ఇది ఉంది అది ఉంది అనేసి చెప్పేసి అంటే వీళ్ళు ఫోర్స్ వాళ్ళే ఉన్నారు. మేము ఎక్కడ వెళ్ళాలి? ఇది జస్ట్ ఇల్లీగల్ అనేసి కాదు కదా. ఇల్లీగల్ ఎలా అవుతుంది? నేను అదే అంటున్నా, ఎవరు రాస్తున్నారు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్? ప్రాపర్లీగా చూసేసి విజిట్ చేసి రండి. జర్నలిస్ట్ అంటారు, ఫస్ట్ వెరిఫికేషన్ చేయాలి ఇల్లీగల్ ఉందా లేదా. జస్ట్ ఒక కమెంట్ వేసేసి కాదు. 4th పిల్లర్ అంటారు, 4th పిల్లర్ అంటారా జర్నలిస్ట్? ప్రాపర్ వెరిఫికేషన్ చేసినారా? మీ ప్రాపర్ డాక్యుమెంట్స్ చూసినారా? ఎలా చెప్తారు? ఒక ప్రభుత్వం ఆల్మోస్ట్ 40-50 years ఒక సీల్ పడితే, స్టాంప్ పడితే దానికి వాల్యూ ఉంటుంది. ఈవెన్ జ్యుడిషియరీ ఆఫ్ ఇండియాలో ఎంబ్లెమ్ది వాల్యూ ఉంటుంది. పోలీసులో ఎందుకు ఎంబ్లెమ్ పెడతారు? ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఈ వాల్యూ ఎందుకు ఉంటుంది? దీనికి ఫోర్స్లో ఉంటే కూడా దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇట్ సింబలైజ్ దట్స్. ఇది ఒకటి గవర్నమెంట్ పరిక్తాలో ఉంది, మళ్ళీ దానికి వాల్యూ ఏం లేదా? ఇప్పుడు స్టాంప్ ఇప్పుడు 40-50 years కానీ కాదు, ఏదో 10 years ఒక 5 yearsలో ఇది గవర్నమెంట్ అంటే కాదు కదా. 50 ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని ఇయర్స్ రూల్ చేసింది? 10 years కేసీఆర్కే అయింది. 10 years ఏదో దానికంటే ముందు కాంగ్రెస్ ఉంది, దానికంటే ముందు టీడీపీ ఉంది, దానికంటే ముందు కాంగ్రెసే ఉంది. ఎక్కడ ఏముంది అనేసి ఏదో మేము అక్కడ వెళ్ళినాం ఇది చూసినామని కాదు. అందరు వెళ్తారు తిరగడానికి. ఇక్కడ ఎంతమంది వస్తారు? టూరిస్ట్ అంటున్నారు కదా. సలార్జంగ్ మ్యూజియం ఉంది, ఇవి ఉన్నాయి. ఇక్కడ ఏం చూడడానికి వస్తారు? సైకిల్ ట్రాక్ కొట్టుకొని వస్తే ఫస్ట్ రోడ్కి బ్రాడ్ చేయండి. ఇంత డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మీరు టోటల్గా 0 వాల్యూలో తెచ్చినారు.